మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి మనకి దగ్గర అయితే అసలు ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ అనేది కూడా వచ్చింది. ఇందాకే ముగిసిన మున్సిపల్ ఎలక్షన్స్లో మరి కంప్లీట్గా మన తెలంగాణలో త్రిముఖ పోటీ అనేది కూడా కంప్లీట్గా మనం చూస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మెయిన్గా ఈ త్రిముఖ పోటీ అనేది కూడా జరగబోతుంది అని చెప్పేసి అన్ని పార్టీల పెద్దలు అనేది కూడా చెప్పడం మనం చూసాము. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా సేమ్ అదే ట్రెండ్ అనేది కూడా కొనసాగింది. మరి దానికి సంబంధించి అనేది కూడా చూసుకుంటే మరి కార్పొరేషన్స్ లెవెల్లో అయినా కానీ అండ్ మున్సిపాలిటీస్ విషయంలో అయినా కానీ అసలు ఓట్ షేర్ ఎవరికి వచ్చింది, ఏ పార్టీ ఆధిక్యంలో మరి ఉండబోతుంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దీనికి సంబంధించి అయితే ఫస్ట్ కార్పొరేషన్స్ 7 కార్పొరేషన్స్ ఉంటాయి. అండ్ 7 కార్పొరేషన్స్ విషయంలో కూడా మనకు అందిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మొదటగా నిజామాబాద్. మరి నిజామాబాద్లో అయితే కాంగ్రెస్ తన జెండా పాతిన దానికంటే మెయిన్గా బీజేపీ ఆధిపత్యం చెలాయించింది. సుమారు 26 నుంచి 31 వార్డులు గెలుచుకునే అవకాశంగా కనిపిస్తూ ఉంది. అండ్ రెండో స్థానంలో అయితే నిజామాబాద్లో మరి కాంగ్రెస్ 10 నుంచి 16 వార్డులు మరి గెలుచుకోబోతుంది అని చెప్పి ట్రెండ్స్ కూడా చెప్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్కి పెద్ద ఎదురు దెబ్బై తగలబోతుంది. నిజామాబాద్లో బీఆర్ఎస్ని మాత్రం ప్రజలు నమ్మట్లేదని చెప్పేసి ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థమవుతుంది. అండ్ ఓట్ షేర్ విషయానికి వచ్చేటప్పటికి 49.1% బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే తర్వాత స్థానంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ 28.5% మరి కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్స్ మరి ఆ వార్డుల ప్రకారం కూడా మరి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అండ్ కేవలం 8.1% మాత్రమే నిజామాబాద్ ప్రజలు బీఆర్ఎస్కి మాత్రమే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ పార్టీస్ విషయంలో వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కంటే ఏఐఎంఎంఎంకి ఎక్కువగా అంటే 8.7 ఓట్ పర్సంటేజ్ అనేది కూడా ఇచ్చారు. అండ్ మిగతా వారికి మాత్రం 5.6% వరకే చెప్తూ ఉన్నారు. అండ్ తర్వాత మనం మాట్లాడుకునేది రామగుండం. రామగుండంలో అయితే అందరికంటే ఎక్కువ సీట్లు గెలుచుకోపోయేది అంటే వార్డులు గెలుచుకోపోయేది కాంగ్రెస్. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ రామగుండంలో తన సత్తా చాటబోతుంది. 30 నుంచి 40 వార్డులు చేజిక్కించకపోతుందనేది కూడా అర్థమవుతుంది ఈ సర్వే ప్రకారం. మరి రెండో స్థానంలో అయితే బీఆర్ఎస్ 16 నుంచి 20 వార్డులు, బీజేపీకి అయితే ఇక్కడైతే చుక్కదిరైంది 3 నుంచి 6 వార్డులు మాత్రమే గెలుచుకోబోతుంది. అండ్ రామగుండంలో మాత్రం కాంగ్రెస్ మరి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఈసారి ఎక్కువ వార్డులు గెలుచుకోబోతుంది ఈ మున్సిపల్ సమరంలో. అండ్ ఓట్ షేర్ విషయానికి వచ్చేటప్పటికి కూడా చూసుకుంటే 41.4% అండ్ కాంగ్రెస్కి రాబోతోంది. బీజేపీకి అయితే 14%, బీఆర్ఎస్కి అయితే రెండో స్థానంలో ఉండబోతుంది 24.7% రాబోతున్నాయి. అండ్ వేరే పార్టీలకి అంటే ఇక్కడ మాత్రం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైతే పోటీ చేశారో రామగుండంలో మరి ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళ ఓట్ షేర్. కానీ అలాగే వచ్చే వార్డులు కానీ చూసుకుంటే 4 నుంచి 7 వార్డులు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు చెగిచ్చిపోతున్నారు అనిపిస్తుంది. అండ్ అందులో ఓట్ షేర్ విషయానికి వచ్చేటప్పటికి 15.2% మరి రామగుండంలో మరి ఇండిపెండెంట్లు గెలుచుకోబోతున్నారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ రామగుండంని కంప్లీట్గా కార్పొరేషన్ చేజిచ్చిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది నల్గొండ. మరి నల్గొండలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఈసారి తన సత్తా చాటబోతుంది కంప్లీట్గా. మరి పాత జిల్లాల ప్రకారం మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను. నల్గొండ కార్పొరేషన్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం 21 నుంచి 26 వార్డులు అయితే నల్గొండ కంప్లీట్గా మరి కాంగ్రెస్ వశం కాబోతున్నాయి. అండ్ అలాగే రెండో స్థానం కోసం మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 గట్టిగా పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రెండుటికి కూడా 8 నుంచి 12 సీట్లు అంటే ఒక పక్క బీజేపీకి అండ్ ఇంకో పక్క బీఆర్ఎస్కి 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇందులో వేరే పార్టీలకు అండ్ ఇండిపెండెంట్లకు మాత్రం కొంచెం ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా వాళ్ళ ఓట్ షేర్ని కూడా ఎక్కువగా చేసుకున్నారని కూడా అనిపిస్తుంది. అంటే 11.1% ఎక్కువగా ఓట్ షేర్ అనేది కూడా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత మనం మాట్లాడుకోబోయే కార్పొరేషన్ మహబూబ్ నగర్. పాలమూరు కార్పొరేషన్ మహబూబ్ నగర్లో అయితే ఇందులో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ తన చేజిక్కి ఇచ్చకపోతుంది. అక్కడ కూడా జెండా పాతబోతుంది. 33.4% కాంగ్రెస్
మరి తన ఓట్ షేర్ నిరూపించకపోతుంది. మహబూబ్నగర్లో మనం అనుకున్నట్టు సుమారు 26 నుంచి 30 వార్డులు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. అండ్ రెండో ప్లేస్లో అయితే బీఆర్ఎస్ 18 నుంచి 22 వార్డులు చేజిక్కించకపోతుంది. అండ్ ఇక్కడ మాత్రం బీజేపీకి చుక్క ఎదురైంది. కేవలం 6 నుంచి 8 వార్డులు మాత్రమే గెలుచుకోబోతుంది. మరి బీజేపీ మాత్రం ఇక్కడ సత్తా చాటలేకపోతుంది అన్నట్టు కూడా అర్థమవుతుంది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డీకే అరుణ గారి నేతృత్వంలో ఈసారి బీజేపీకి చుక్కెదురవుతున్నట్టు మాత్రం కనిపిస్తోంది. కానీ ఇక్కడ కంప్లీట్గా బీజేపీ కంటే ఎక్కువగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్కి ఎక్కువగా వార్డులు గెలిచే అవకాశము చాలా దానిలలో కనిపిస్తున్నాయి. త్రిముఖ పోటీ అని చెప్పేసి ఎంతో మహామహులు అన్నా కానీ ఇక్కడ మాత్రము వార్ వన్ సైడ్గా కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే మనం రామగుండం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ తర్వాత మనం మాట్లాడుకోబోయేది కొత్తగూడెం. ఎక్కువగా సింగరేణి కార్మికులు అలాగే ఈ కొత్తగూడెం కార్పొరేషన్లో ఉంటారు. మరి దీనికి సంబంధించి అయితే ఎక్కువగా 28 నుంచి 34 వార్డులు గెలుచుకోబోయేది అధికార పార్టీ కాంగ్రెస్ గెలుచుకోబోతుందని కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కూడా అర్థమవుతుంది. అండ్ రెండో ప్లేస్లో మాత్రము ఎవ్వరూ ఊహించనట్టు మాత్రం సిపిఐ పార్టీ మాత్రం గెలుచుకోబోతుంది అన్నట్టు కూడా అనిపిస్తోంది. వేరే ఏ జిల్లాలో అంత ప్రభావం చూపించలేకపోయిన ఈ ఎర్రదండు ఇక్కడ మాత్రం ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 14 నుంచి 16 వార్డులు కూడా మరి సిపిఐ గెలుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మొదటి ప్లేస్లో మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ చేజిక్కించుకోబోతుంది. అండ్ ఓట్ షేర్ విషయానికి వస్తే మాత్రమే ఈ కొత్తగూడెంలో అయితే 33.6% కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీగా పడబోతుంది. రెండో ప్లేస్లో ఉన్న సిపిఐకి అయితే 24.9%, అంటే సుమారు 25% కూడా మరి సిపిఐ పార్టీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువగా అక్కడ సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా సిపిఐకి ఎంతో ప్రాబల్యం ఉన్న పట్టు ఉన్న జిల్లా కాబట్టి ఆ కార్పొరేషన్లో సిపిఐ సత్తా చాటపోతుంది. కాకపోతే రెండో స్థానానికి మాత్రమే సిపిఐ పరిమితం కాబోతుంది. మూడో స్థానానికి అయితే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే కేవలం బీఆర్ఎస్కి 7 నుంచి 9 వార్డులు మరి గెలుచుకోబోతుంది. అక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ తన ప్రభావం మాత్రం చూపించలేకపోతుంది అన్నట్టు కూడా అర్థమవుతుంది. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఇక్కడ బీజేపీ ఒక్క సీటు కూడా, అంటే ఒక్క వార్డు కూడా గెలుచుకునే అవకాశం లేదు అని కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కూడా అర్థమవుతోంది. అండ్ మిగతా పార్టీల కంటే ఎక్కువ ప్రభావం మాత్రం కాంగ్రెస్, రెండో స్థానంలో సిపిఐ కనిపిస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్, మరి ఉన్న కార్పొరేషన్లో కల్లా అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కరీంనగర్ కార్పొరేషన్ విషయంలో మాత్రము చాలామంది మహామహులు కొంచెం వాళ్ళ ఒక అంచనాలను కూడా తారుమారు అయ్యేలా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రం మొదటి స్థానం అంటే కాంగ్రెస్కి 14 నుంచి 16 వార్డులు మాత్రమే రాబోతూ ఉన్నాయి. అండ్ బీజేపీకి అయితే 24 నుంచి 29, అంటే మొదటి ప్లేస్లో బీజేపీ రాబోతుంది. కొత్తగూడెం, రామగుండం అటు సైడ్ అయితే ఎక్కువగా ప్రభావం చూపించలేకపోయిన బీజేపీ మాత్రం ఇక్కడ కరీంనగర్ డిస్టిక్లో బీజేపీ ప్రభావం ఖచ్చితంగా ఎక్కువగా ఉండబోతుంది. మరి ఈ కార్పొరేషన్ని చేజిక్కించకపోతుంది బీజేపీ అని ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఇందులో కూడా మనం చూసుకుంటుంటే మూడో స్థానానికి మాత్రం బీఆర్ఎస్ పరిమితం కాబోతుంది. ఉన్న అన్ని కార్పొరేషన్స్లో కల్లా సో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్పొరేషన్ విషయంలో మాత్రం మహామహులే, మరి వాళ్ళందరికీ వాళ్ళ అంచనాలు కూడా చుక్క ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం ప్రభావం అయితే ఇండిపెండెంట్ల కంటే ఏఐఎంఐఎంకి మాత్రం కనిపిస్తుంది. అందులో కూడా ఈ ఎంఐఎం పార్టీకి అయితే 4 నుంచి 9 వార్డులు చేజించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఎవరు ఊహించని విధంగా బీజేపీ మొదటి స్థానం వాళ్ళకు రాబోతుంది. కానీ వాళ్ళ ఓటు పర్సంటేజ్ అనేది కూడా చూసుకుంటే మరి బీజేపీ ఓట్ పర్సంటేజ్ 40.4%గా కనిపిస్తోంది. ఇక్కడ కరీంనగర్లో అయితే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఓట్ షేర్ విషయంలో అయితే రెండు కూడా అప్రాక్సిమేట్గా 22% తీసుకోబోతున్నాయని కూడా అనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మాత్రం ఇండిపెండెంట్లు పెద్ద ప్రభావం చూపించలేకపోతున్నారు. ఆఖరిగా మనం మాట్లాడుకోబోయే కార్పొరేషన్ మంచిర్యాల. మరి స్టార్టింగ్ నుంచి కూడా ఎమ్మెల్యేల పరంగా అయినా కానీ ఎంపీల పరంగా అయినా కానీ మంచిర్యాలలో ఎక్కువగా మరి ఆ డిస్టిక్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి హోల్డ్ అనేది కూడా ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ని కూడా
మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కూడా కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందులో కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మంచిర్యాలలో సుమారు 39 నుంచి 43 వార్డులు కంప్లీట్గా కాంగ్రెస్ వశం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం వార్ వన్ సైడే, అంటే ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క బీజేపీ, ఆ రెండు కూడా కాంగ్రెస్తో పోటీ పడలేక చతికిలబడ్డాయని కూడా అనిపిస్తూ ఉంది. కానీ ఇండిపెండెంట్స్ వాళ్ళు కూడా ప్రభావం ఏం చూపించలేకపోయారు. ఎక్కువగా రెబల్ క్యాండిడేట్స్ వచ్చిన సందర్భాలు అనేది కూడా, మరి పార్టీ నుంచి టికెట్ రాని వాళ్ళు పోటీ చేసిన సందర్భాలు అనేది కూడా మంచిర్యాల నుంచి చూసాం. కానీ వాళ్ళందరిలో కల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో మిగతా జిల్లాల అన్ని దానిలతో కంపేర్ చేసుకున్న ఓట్ షేర్ విషయంలో అయినా కానీ, వార్డుల విషయంలో అయినా కానీ కాంగ్రెస్ ఇక్కడ కంప్లీట్గా తన మార్క్ రాజకీయం చూపించబోతూ ఉంది. టోటల్గా జరిగిన 7 కార్పొరేషన్స్ విషయంలో 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో పడబోతున్నాయి. 2 కార్పొరేషన్లు మాత్రం బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే కార్పొరేషన్స్ విషయంలో బీఆర్ఎస్ ఏ ఒక్క కార్పొరేషన్ని కూడా చేజిక్కించలేకపోతుందనేది కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది. అండ్ ఎల్లుండి మరి ఓటర్లు మరి వాళ్ళు చెప్పిన తీర్పు అనేది కూడా రాబోతుంది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం ఒక అంచనాకు తగ్గట్టు తీసుకున్న ఫలితాలు మాత్రమే, కాకపోతే ఇది ఎగ్జాక్ట్ ఫలితాలు మాత్రమే కానే కాదు. ఎగ్జిట్ పోల్స్ కూడా మరి తారుమారైన సందర్భాలు అనేది కూడా బోల్డెని చూసాం. మరి అయితే నెక్స్ట్ వీడియోలో మనమైతే మున్సిపాలిటీస్ 116 మున్సిపాలిటీస్ ప్రకారం అయితే ఏ పార్టీ ఎన్నెన్ని గెలుచుకుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం.